బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. కేటీఆర్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల వీడియోను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు బల్మూరి వెంకట్. ఇక సీఎం రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ మాట్లాడిన మాటలు అవమానకరంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. కేటీఆర్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశారు బల్మూరి వెంకట్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు. రమణ, అంటే మొన్న కాళేశ్వరం కమిషన్ ముందు ఎప్పుడైతే కేసీఆర్ విచారణకు హాజరయ్యారో అనంతరం కేటీఆర్ మాట్లాడిన మాటలు ఏవైతే సీఎం రేవంత్ రెడ్డిని దాఖలు చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం కొంత దానికి విమర్శనంగా మారని చెప్పాలి. దాన్ని బేస్ గా చేస్తున్నా అంటే ఆ వీడియోలో ఆ సైబర్ క్రైమ్ కు నుంచి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. అంతా కూడా ఒక తెలంగాణ ముఖ్యమంత్రిని కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటే కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బల్మూరి వెంకట్ పేర్కొన్నారు. దీనిలో భాగంగానే బిఎన్ఎస్ సెక్షన్ 353 సెక్షన్ 2 ప్రకారం 352 కింద రిజిస్ట్రేషన్ నమోదయ్యి ప్రస్తుతం అంటే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అంటే దీనికి సంబంధించి చర్యలు చెప్పాలంటే మాత్రం మళ్ళీ ఒకసారి కేటీఆర్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై ఈ స్థాయిలో మాట్లాడడం సరికాదంటూ బల్మూరి వెంకట్ అంటే అటు మా ప్రతిష్టను సీఎం ప్రతిష్ట దిగజార్చే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా తన ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలోనే ఈ 2 సెక్షన్ల కింద పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. మరి తదుపరి చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. రాజేంద్ర. థ్యాంక్ యూ రమణ.